డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ ఆన్ మీదకి ఏం రావటం లేదు ఇంత. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది. అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా, ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యూన్ గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు యదువంశి గారు, ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. ఏమయ్యారు ఇంకొకరు? ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు, చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్ వేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఇంత బాగా వెళ్తుందని? ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన రాసిన స్టోరీ సార్, ఆయన కథలోనే ఉంది అదంతా, కథలోనే పార్ట్ ఆఫ్ ఇది. సో దాన్ని మేము సాంగ్గా చేసాం అంతే సార్. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ వంశీ గారు. సరే, మీ ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఇయర్. సరే, చిన్న కథ అంటే చిన్న సినిమా అని చెప్పి మీ దగ్గరకు వచ్చా ఉన్నారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా డిస్కషన్లో ఉంది, కానీ రాను సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం అనేది పెద్ద సినిమా అయింది, ఇప్పుడు బాగా అయింది. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాను అంటున్నారు. సో ఈ కథను నమ్మడానికి ఫస్ట్ అంటే కొత్త డైరెక్టర్ ఇంతకుముందు ఎక్కడ పనిచేయలేదు అని చెప్పారు. సో ఈయన నమ్మి అంటే కథను నమ్మారా, లేకపోతే డైరెక్టర్ నమ్మి ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అయ్యారా? ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి. డైరెక్టర్ గారు చెప్పిన కథను నమ్మాను, అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో. సో అందుకని డెఫినెట్గా ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో, ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే, లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే, విత్ అ గుడ్ టీమ్ ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ అ బెటర్ ఫిలిం, వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ ఫిలిం అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు, మాకు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వి వెంట్ ఆన్ బోర్డ్. పని గారు, థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటే చిన్న కథ నుంచి పెద్ద కథగా ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది. సో ఇది ముందు ఊహించారా? ఎంత కష్టం దీని వెనకాల ఎంత కష్టపడ్డారు అంటే ఈ కథను అక్కడ వరకు తీసుకురావడం? సార్ యాక్చువల్లీ నాకు వంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఓకే, సో విని ఆయనకు కూడా నచ్చింది ఈ కథ. బట్ బికాజ్ హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ టైం, పాలిటిక్స్లో ఎదిగాడు కాబట్టి ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరికి వచ్చి వంశీ కథ చెప్పగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, నా చైల్డ్హుడ్ నుంచి నేను నా జీవితంలో అనుభవించిన అన్నీ నాకు ఈ కథలో కలిగాయి. అంటే ఓ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ విడిపోతే ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఈగోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన ఊర్లో మన వీధిలో ఆ పెద్దలు ఎలా మనతో బిహేవ్ చేస్తారు, ఆ పెద్దల మధ్యన గొడవలు అయితే ఎలా ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ కనెక్ట్ ఏదైతే మన విలేజెస్లో మనం రెగ్యులర్గా చూస్తామో ఆ కనెక్ట్ అంతా ఈ కథలో ఉంది సార్. అండ్ బడ్జెట్ వంశీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ నార్మల్గా ఏంటంటే అవుట్డోర్ బడ్జెట్ డబుల్ అవుద్ది. ఓకే, అది వాళ్ళకి తెలియదు. సో అవుట్డోర్ 90% అవుట్డోరే తీసాం కాబట్టి బడ్జెట్ వీ వర్ వెరీ క్లియర్. అండ్ దెన్ బడ్జెట్ ప్లానింగ్లో కూడా వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాడ్ మీటింగ్స్ అండ్ ఇమీడియట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. ఈ సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతే జాగ్రత్తగా నిహారిక అండ్ రమేష్ గారు ప్లాన్ చేసి అంతే మనం బడ్జెట్ పెట్టాలి, అలాగే చేయాలని చెప్పి నీట్గా ప్లాన్ చేశారు. ఈ రోజుకి వీ హ్యావ్ నో కన్స్ట్రెయింట్స్ ఆన్, అంటే ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ అవ్వలేదు. హర్ ప్లానింగ్ వాజ్ వెరీ నైస్. అండ్ అంటే తక్కువ వాళ్ళ ప్రమోషన్ వేరు, వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ సెలబ్రిటీ. సో మా ప్రమోషన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ వీఆర్ షీ ఈస్ దేర్. సో యునో ఇట్ ఈస్ మచ్, అంటే ప్రమోషన్లోనే బడ్జెట్ చాలా తగ్గిపోయిందండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఉంటారు, ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ ఇచ్చేసి చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన
రీజన్ ఏంటి, విన్నారా, పూర్తిగా విన్నారా, లేకపోతే పాయింట్ చెప్పారా, అలా ఏం పాయింట్ డిస్కషన్ చేశారు సార్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే, ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి. అంటే సినిమా అంటే చొక్కాలు చింపేసుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేమందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం. సో ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే నిజంగానే మనం ఎగ్జైట్ అయిపోతాం అనమాట, కొన్ని ఇమోషన్స్ అవన్నీ. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రెటీ మచ్ రిలేటివ్. ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కనెక్ట్ చేసి తిను రాసాడు, చాలా న్యాచురల్గా రాసాడు. అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది, ఇంకేం లేదు. సో ఆ విధంగా చూసుకున్న ఆ పర్టికులర్ టైంలో మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్నాం పరిణామాలు, ఎలా అయితే లీడర్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్నాను, కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుద్దని మేము అనుకుంటున్నాం. వంశీ గారు అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు చెప్తూనే ఆయన ఏమన్నారంటే పరిణామాలు అవన్నీ చూసి అని అన్నారు కదా యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఒక సినిమాల ద్వారా కూడా ఏంటంటే వేరే వాళ్ళని కొంచెం మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడం అనేది జరుగుతున్నాయి ఈ మధ్యన, కొన్ని చూసాం మనం. అవును సార్. సో మీ సినిమాలో కూడా అలా రిలేటబిలిటీ ఉండేలాగా ఏమన్నా ఉంటుంది యాడింగ్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగేది ఉంటుంది సార్, అంతకు మించి ఏం లేదు. రిలేటబుల్ అంతే ఉంటుంది. లైక్ 2019లో నేను చూసింది 2020లో రాశాను, అంతే సార్. అయితే